Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఇక్కడ వచ్చి ఈరోజు క్యాబేజీ ముద్దగా చేద్దాం అనుకుంటున్నానండి. క్యాబేజీ ముద్దగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. చాలామందికి ముల్లంగి క్యాబేజీ కొంచెం స్మెల్ వస్తుందని వాళ్ళు కొంతమంది తినరు కదా, పిల్లలు కానీ పెద్దోళ్ళు కూడా కానీ. అందుకు మనం ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, ఇష్టంగా తింటారు. చపాతీకి కానీ సంగటికి కానీ వేడివేడి అన్నానికి కానీ చాలా బాగుంటుందండి. దోశకైనా కూడా బాగుంటుంది. నేను ఇది మధ్యాహ్నానికి రాత్రికి కలిపి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనము క్యాబేజీని కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నానండి. కుక్కర్లో చేసేస్తానండి. మామూలుగా అది విజిల్ పెట్టేస్తాం, 2 విజిల్. గ్యాస్ ఎక్కువ అవుతుంది కదా పాత్రలో పెడితేనేసని సరే అని చెప్పి కుక్కర్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ అయితే ప్లేట్లోకి మిరప్పొడి నాకు తగినంత కారం వేసుకున్నాను. ఒక కాయకి నేను 3 స్పూన్లు కారం వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. ధనియాల పొడి కొంచెం, ఇంగువ. ఇది వచ్చి పోపుల డబ్బా పక్కన పెట్టుకుంటాను. ప్లేట్లో సర్దుకున్నాను అనమాట. ఈసారి అన్నీ పెట్టుకునేసాను. పాపకు కూడా చూపిస్తూ చేశాను అనమాట, నేర్చుకుంటుందని. సరే అని చెప్పి పక్కన వచ్చి కొంచెం గరం మసాలాగా పెట్టానండి. ఆ 1 స్పూన్ వేద్దాము, స్మెల్గా బాగుంటుంది అనేసి. తర్వాత ఎర్రగడ్డ, టమాటా, తెల్లగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని, తగినంత ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటి వేయించుకున్నాను అనమాట. టమాటా, ఎర్రగడ్డ అన్నీ కూడా. ఇంకా ఆ విధంగా అయితే సాంబార్ పొడి కూడా పెట్టుకున్నానండి. ఒక స్పూన్ వేద్దాము. సాంబార్ పొడి వేస్తే స్మెల్ కన్నా పిల్లలు తింటారు కదండి. మనము ఇంట్లో తినలేదనుకోండి, పిల్లలు కానీ పెద్దలు కానీ, ఇట్లా వాళ్ళు తినే స్మెల్ని ఏదైనా ఇంట్లో ఉన్నప్పుడు అంటే అదే సాంబార్ పొడి కానీ మ్యాగీ మసాలా ప్యాకెట్ కానీ అట్లా వేసామనుకోండి, ఇంట్రెస్ట్గా తినేస్తారు ఆ పులుసు. నేను అలానే చేసుకుంటానండి, బాగుంటుంది టేస్ట్ నిజంగానే. మీరు ఒకసారి ట్రై చేయండి. కందిపప్పు అయితే 1 కప్పు నానబెట్టుకున్నానండి. ఇంకా ఆ విధంగా సాంబార్ పొడి కూడా పక్కన 1 స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా అదే అంత ప్లేట్లో సర్దుకున్నాను, చూపించా కదా. ఇంకైతే వేయించుకున్నాను అనమాట. టమాటో, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అన్నీ వేగిన తర్వాత క్యాబేజీని కొంచెం కొంచెం లేకుండా ఒకేసారి చేసేద్దాము నైట్కి కూడాను అని చెప్పి కొంచెం కొంచెం తీసి పెడితే వాడిపోతూ ఉండదు ఫ్రిడ్జ్లోని కూడా కాయగూరలు. దానివల్ల అనమాట ఒకేసారి సెట్ చేసేస్తాను అనమాట. కోసి పెద్ద కాయే కుక్కర్లో సెట్ చేసేసాను. ఇంకా ఆ విధంగా అయితే అంతా వేసుకొని క్యాబేజీ స్మెల్ రాకుండా కొంచెం అట్లా అన్నానులేండి, వేడి కలపెట్టాను అంతే. కలపెట్టడానికి కింద పడిపోతుంది అంతా అవసరం లేదు, విజిల్ పెట్టేస్తే సరిపోతుంది. సరే అట్లా పసుపు కొంచెం వేసుకున్నాను. చింతపండు ఒక చిన్న చిటికెడంత వేసుకున్నానండి. చింతపండు అయితే అంటే అది మనకు అరుగుతుందన్నమాట, చింతపండు పులుపు అనేది. ఇంగువ కడుపు ఉబ్బరంగా లేకుండా ఉంటుంది, దానివల్ల ఇంగువ కొంచెం చల్లుకున్నాను అనమాట. చింతపండు అది పెట్టింది. ఇప్పుడు నేను ఈ విధంగా అయితే అన్నీ పెట్టేసినాక కందిపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. బిన్నె ఉడికిపోతుంది మెత్తగా అని చెప్పని ఈ విధంగా అయితే కుక్కర్లోకి వేసేసుకున్నాను. నీట్గా అంతా వేసేసిన తర్వాత ఈ పొడి అంతా కూడా వేసేసానండి. అది చెప్పాను కదా, ధనియాల పొడి, గరం మసాలా కొంచెం కొంచెం వేసుకున్నాను. మిరప్పొడి మాత్రం కారం కావాలి కాబట్టి నేను 3 స్పూన్లు అయితే వేసుకున్నానండి. అంతా వేసేసి బాగా కలిపెట్టేసి సాంబార్ పొడి కూడా సగం స్పూనే వేసాను, స్మెల్ కోసమే. ఆ విధంగా సెట్ చేసేసుకున్నాను. ఈ విధంగా సెట్ చేసేసిన తర్వాత ఒక 3 విజిల్లు, మాది పాత కుక్కర్ కాబట్టి 3 విజిల్ పెట్టుకున్నాను. ఆ విధంగా వచ్చిందనుకోండి, పప్పు కూడా బాగా ఉడికిపోతుందనమాట. సరే అని చెప్పి నీళ్ళు 2 గ్లాసుల దాకా పోసుకున్నానండి. కొంచెం బాగా మరీ అడుగంటిపోతుంది అని చెప్పి 2 గ్లాసులు వేసుకున్నాను అనమాట. వేసుకున్నాక మనం సెట్ చేసేసుకోవాలి. బాగా కలిపెట్టేసిన తర్వాత బాగా సెట్ చేసేసి 3 విజిల్ వచ్చేదాకా పెట్టేయాలండి. ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, మనకు పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మాకు తెలియదా, మాకు తెలుసు అవన్నీ కూడా అనుకుంటారేమో. తెలియని వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే పెడుతున్నానండి. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా అయితే మనము విజిల్ పెట్టిన తర్వాత చూపిస్తున్నానండి. చాలా ముద్దగా బాగా వచ్చింది, టేస్ట్గా, కలర్ఫుల్గా. చూడండి మీరే. వేడివేడి అన్నం అప్పుడే అయ్యిందనమాట. మా పిల్లలు అడుగుతూ ఉంటే ఇంకా సరే దాన్నే వేసి కలిపి పెడదాం, స్మెల్ బాగుంది పెట్టమ్మా అన్నారు. అందుకోసమని ఇంకా పిల్లలకైతే ప్లేట్లలో పెట్టేశానండి రైసు. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగైతే క్యాబేజీ ముద్దకూర ఈ విధంగా రెడీ అయ్యిందండి. తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారని పెట్టానన్నమాట ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. క్యాబేజీ ముల్లంగి స్మెల్ రాకుండా మనకు ఉండాలంటే బెల్లం ముక్క ఒకటి వేసుకోవాలండి.